హైదరాబాద్ ఉప్పల్లో నవత ట్రాన్స్పోర్ట్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మాచెల్ల జోసెఫ్ కుమార్ అనే పాస్టర్ దుర్మరణం పాలయ్యాడు. నిన్న సికింద్రాబాద్లో పగడాల ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలకు జోసెఫ్ కుమార్ వెళ్తుండగా నవత ట్రాన్స్పోర్ట్ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది. కాగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ పిఎస్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాల నాయకులు ధర్నా చేశారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని మరి కంప్లైంట్ రాశాను. అదే విషయం నేనున్నా మీ తరఫున కంప్లైంట్ బిషప్ గారు మాట్లాడారు. దయచేసి మరి మీ పేరు చెప్పండి. బిషప్ వీరాజ్. We want justice. 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 పేరేమన్నారు? వీరాజీ. వీరాజీ బిషప్. పోలీసులు న్యాయం చేయాలి. 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 We want justice. 10 లక్షలు నష్టపరిహారం సార్ పేద కుటుంబానికి న్యాయం చేయమని మాది చిన్నపాటి కుటుంబము. మా ఆయన సేవ చేస్తాడు. నిన్నటి దినమందు మరి ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర మరి వెళ్తా ఉంటే అది DCM నవత ట్రాన్స్పోర్ట్ ఆ బండి ఢీకొని మరి మా ఆయన స్పాట్ డెడ్ అయ్యాడు. మరి మా ఇంట్లో పోషించేదంటే మమ్మల్ని పోషించేది ఆయనే. మాకేం ఆస్తి పాస్తులు ఏం లేవు. మరి మా ఆయన కష్టం చేసుకొని వస్తేనే మేము తినేటోళ్ళం కాబట్టి మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఒక ఆయన 8th క్లాస్, ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మరి ఆయన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మాకు న్యాయం చేకూర్చాలి, ఆర్థిక సహాయం అందించాలి. ఉండడానికి లేరండి, కిరాయిలే మాది. నేను బిషప్ వీరాజీ పంట ఇజ్రాయెల్ గట్కేసులో ఉన్నటువంటి సేవకుల ప్రతినిధులుగా మేమందరం ఇక్కడ ఉన్నాము, పాస్టర్స్గా. ప్రాముఖ్యంగా నిన్నటి దినమున మరి పాస్టర్ మాచెర్ల జోసెఫ్ మరి వారు అకాల మరణము మరి ఏదైతే నవత ట్రాన్స్పోర్ట్ వారి నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నది. మరి ప్రియ సతీమణి సుజాతమ్మ, తర్వాత వారికి 2 పిల్లలు, మరి పాస్టర్ గారి 2 తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. మరి వారు ఎంతో దేవుని సేవ చేస్తూ ఇతరులకి ఆటంకం కలగకుండా దేవుని మీద వచ్చేటువంటి ఆ భారంతోనే వారు దేవుని సేవ చేస్తున్నారు. అలాంటి వారికి జరిగినటువంటి ఈ సంఘటనకి పోలీసు వారు తగిన న్యాయం చేయాలని మేము పోలీసు వారిని అడుగుతున్నాము. అదేవిధంగా ఈ నవత ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు స్పందించి ఎండి వారు స్పందించి బాధిత కుటుంబానికి మరి ఆర్థిక సహాయం ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేయాలి. లేకపోతే మేము ఆ బాడీ ఇప్పుడు మార్చిలో ఉంది, గాంధీ మార్చిలో, ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మా పోరాటం, మా డిమాండ్. న్యాయం అంటే శ్రీధర్ల జాన్, మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ ట్రెజరర్. నిన్నటి జరిగిన సంఘటన ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూసేటందుకు యూటర్న్ తీసుకుంటుంటే నవత ట్రాన్స్పోర్ట్
వెహికల్ వచ్చేసి అతన్ని బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసిందంట. స్పాట్ డెడ్ అయిపోయాడు. నిన్న డెడ్ అయిన వెంటనే గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. తరలించిన వెంటనే ఈరోజు ఉదయం వచ్చేసరికి మృతుడికి ఏదైనా ఆర్థికంగా న్యాయం జరిగించండి అనేసి ఎంతసేపు చెప్పినా కూడా, ఇంతసేపు కూడా నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళని బతిలాడినా కూడా వాళ్ళు ఏం నోరెత్తట్లేదు, నిమ్మక నీరెత్తినట్లున్నారు. కాబట్టి మేము మంచిగా చెప్పినాం, అయ్యా మీడియా వరకు వెళ్ళొద్దు, మీ ట్రాన్స్పోర్ట్ పేరును మీరు బదలాం చేసుకోవద్దు దయచేసి అనేసి ఎంత చెప్పినా కూడా అతను ఏమంటున్నారు అంటే చూస్తాం అనే కాలం గడుపుతున్నాడే తప్పితే సరి అయిన స్పందన అతనిలో రావట్లేదు. కానీ మేము గొడవ చేయడానికి మేము ముందుకు రావట్లేదు. కానీ క్రైస్తవుల పక్షంగా అందరూ కూడా ఆర్థికంగా వీరిని ఆదుకోనమని చెప్తున్నాం. ఆర్థికంగా కూడా మేము ఆదుకోము, మీ ఇన్సూరెన్స్ ఉంది కేసు పెట్టుకోండి అనేసి మాట్లాడేది ఎంతవరకు సమంజసము? ఒకటి ఆలోచించండి. ఎవరైనా కూడా చనిపోయిన వెంటనే కొంత ఆర్థిక సాయం చేసి బాబు మీ డెడ్ బాడీని ఏదైనా చేయండి అనేసి చెప్పాలి. కానీ అలా చేయకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అనేసి మాట్లాడుతారు. క్రైస్తవుల పక్షంగా ఒకటే చెప్తున్నాము, మీ నవత ట్రాన్స్పోర్ట్ ముందు వచ్చి డెడ్ బాడీని తీసుకొచ్చి ధర్నా చేస్తాము. మేము ఎంత సాదృశ్యంగా మేము చెప్తున్నామో అంత వైలెంట్గా మేము తిరగకముందే దయచేసి మీరు మెలకువగొండి నవత ట్రాన్స్పోర్ట్ ఎండి ముందుకు తరలి రావాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.